ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సంఖ్యాకాండం 9వ అధ్యాయం 19వ వచనం. యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయుచుండిరి. అయితే మీరు కూడా పస్కాను ఆచరించగలరు, కానీ నిర్ణీత సమయంలో కాదు. 2వ నెల 14వ రోజు సంధ్యవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పూలేని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి. ఆ భోజనంలో ఏమి మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు, మరియు ఎముకలు ఏవి మీరు విరగొట్టకూడదు. మీరు పస్కా విందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నిటినీ మీరు పాటించాలి. అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కా విందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై ప్రమాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే అతనికి క్షమాపణ లేదు. అతడు నిర్ణీత సమయంలో పస్కా విందు భోజనం చేయకపోతే అప్పుడు అతన్ని తన ప్రజల్లో నుంచి వెళ్ళగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు కనుక అతడు దోషి. ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పంచుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే, కానీ మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతను పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరుల కోసం కూడా పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.